హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం సుగంధ వేర్లు, నన్నారి రూట్స్తో మరియు బాదం గమ్ముతో వివిధ సోడా పానీయములు మనం చేస్తాము. స్వీట్లెస్లు కూడా ఎలా చేస్తారు, ఇవి చాలా అంటే చాలా ఆరోగ్యవంతమైన పానీయములు అండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే చేసుకోదగ్గ పానీయములు. మనము దీని కొరకు సుగంధ వేర్లు బజార్లో అమ్ముతారండి. నేనైతే ఒక పావు కిలో 250 రూపీస్ తీసుకున్నట్టున్నారు. సరే, ఒక 250 రూపీస్ తీసుకున్నట్టున్నారండి. చాలా కాస్ట్ ఉంటుందండి ఇదైతే. ఈ సుగంధ వేర్లను తెచ్చుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి కడిగిన తర్వాత వాటిని తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని వాటిలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. వాటిలో ఉన్నటువంటి ఆ వేర్లలో ఉన్నటువంటి రసం మొత్తం దిగాలి. ఈ సుగంధ వేర్లు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, పిచ్చాన్ని తగ్గిస్తుంది, ఉష్ణోగ్రతలను కూడా నియంత్రిస్తుంది. ఎండాకాలంలో చాలా ఎక్కువ విరివిరిగా తీసుకుంటూ ఉంటారు. ఇది అడవులో వచ్చేటువంటి ఒక రకమైన మొక్క అన్నమాట. సో ఇట్లా మనకి సుగంధ వాటర్ని మనం ఉంచుకొని వేర్ల నుంచి వచ్చిన వాటర్ని ఉంచుకొని బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సోడాల్లో మిక్స్ చేసుకోవచ్చు. ఈ సుగంధ వేర్లలో నేను పంచదారను మిక్స్ చేసేయండి, షుగర్ని యాడ్ చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో షుగర్ని యాడ్ చేయాలి, అప్పుడు మనకి స్వీట్నెస్ వస్తుంది తాగడానికి. మీ ఇష్టం. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తీసివేసి షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అయితే పని లేదండి. చాలా చక్కని హెల్తీ. ఇప్పుడు మనం ఆల్మండ్ గమ్, దీన్ని బాదం పిసిన్ అని కూడా పిలుస్తారు, బజార్లో దొరుకుతుంది. ఇది కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఇది మనం కొద్దిగా తెచ్చుకున్న తర్వాత కొన్ని వచ్చుకొని శుభ్రంగా కడుగుకొని వీటిని కొద్దిగా మొత్తంలో తీసుకోండి. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తం అవుతుంది కాబట్టి ఒక కొద్దిగా మొత్తంలో తీసుకొని వాటిలో నీరు పోసి ఒక 7-8 గంటలు లేదా 5-6 గంటలు నానబెట్టండి. గంటలు నానబెట్టిన తర్వాత ఇది ఏ విధంగా వస్తుందో తెలుసు కదా, మెత్తని తెల్లటి పదార్థంలో వస్తుందండి. ఈ బాదం గమ్ కూడా చాలా మంచిదండి, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. చాలా రకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను వీటి గురించి కూడా ప్రత్యేకించి చెప్తానండి. సో ఈ వాడడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా మనకి బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కదా, ఎండాకాలంలో వాడటం వల్ల హీట్ కూడా తగ్గించుకోవచ్చు. ఈ బాదం గమ్ముని ఇట్లా వడగట్టుకోండి. చూడండి ఎంత తెల్లని, చూడటానికి స్ఫటిక పదార్థం వలె ఉంటుంది, చాలా స్మృతివేత్తగా ఉంటుంది. వీటిని రకరకాలుగా విడివిడిగా మనం బజార్లో కొని తాగుతూ ఉంటాము. మనం ఇంట్లో చాలా సింపుల్గా వీటితో రెసిపీస్ ఎలా తయారు చేసుకోవచ్చు, బాదం సుగంధ కటోరా బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవచ్చు, లేదా బాదం మిల్క్ చూడండి. ఇప్పుడు మనం సుగంధ బాదం కటోరా మిల్క్ చేస్తాం. సుగంధ వాటర్ కొద్దిగా పోసుకొని దాంట్లో బాదం గమ్ము 1 స్పూన్ వేసుకొని సబ్జా సీడ్స్ వేసి ఈ బాదం మిల్క్ కలపడమేనండి. ఇది సుగంధ కటోరా బాదం మిల్క్. ఇంకోటి సుగంధ సోడా. ఇది మనం కొద్దిగా నిమ్మకాయని పిండుకున్న తర్వాత తర్వాత దాంట్లో స్వీట్ సుగంధ వాటర్ వేసుకొని తర్వాత మనకి కావాలనుకుంటే సబ్జా సీడ్స్ కొద్దిగా వేసుకోండి. సబ్జా సీడ్స్ వేయటం వల్ల చలువ మీకు తెలుసు, మంచి చలువ అండి. మనం బయట కొనుక్కొని తాగుతూ ఉంటాం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒరిజినల్ సుగంధ వేర్లు అండి. నేను ఒరిజినల్ వాడితో చేస్తున్నాను, సోడా యాడ్ చేయటమేనండి. ఒరిజినల్ మనం కాచుకున్న దానికంటే బయట కలర్స్ కలుపుతారండి, అందుకని మీకు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మనమైతే ఎటువంటి కలర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏది వాడలేదు. స్వచ్ఛమైన సుగంధ వేర్లతో తయారు చేసినటువంటి డ్రింక్ అండి. ఇది ఎంత ఆరోగ్యానికి చాలా మంచిది. మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించేస్తుంది, చర్మకాంతిని కూడా ప్రసాదింపచేస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ తగ్గుతారండి. సో బాడీలో కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. నేను చూడండి, బొసబొసలాపం మనం చక్కగా ఈ మిశ్రమాన్ని ఇంతే డైరెక్ట్గా తాగేయటమేనండి. ఈ మిశ్రమం చాలా చక్కగా ఉంటుంది. ఇవి సబ్జా సీడ్స్ లేదా బేసిల్ సీడ్స్ అంట, వాటిని కలుపుతారు. ఇప్పుడు మనం స్వీట్ లస్సీ సుగంధ కటోరా స్వీట్ లస్సీ చేస్తామండి. మనము దీని కొరకు ఏం చేయాలి, బాగా థిక్ కర్డ్ తీసుకోవాలి, గట్టి గడ్డ పెరుగు తీసుకోండి. గడ్డ పెరుగు తీసుకొని వేసి దీంట్లో పంచదార కలుపుకోండి. చాలా పంచదార కలిపి దీన్ని బాగా గ్రైండ్ చేయండి.
సో మనకి ఎంతైతే రిక్వైర్డ్ అమౌంట్ షుగర్ కలపండి, ఎక్కువ కాకుండా. మనం బయట లస్సీ ఎలా ఉంటుందో అంత చక్కటి టేస్ట్ ఉంటుంది. నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. సో వాటిని బాగా మిక్స్ చేయాలండి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మిక్స్ చేస్తే మనకి ఇది 2 పదార్థాలుగా నేను తయారు చేసి చూపిస్తాను. ఫ్యూచర్లో మంచి మంచి కూడా నేను చేస్తానండి. ఇవి బయట మనం బయట బజార్లో కొనుక్కొని తాగుతూ ఉంటాం చూడండి, అంతకంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది. మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఇట్లా మిక్స్ చేయటం వల్ల సుగం బా పెరుగుని గడ్డ పెరుగు బాగా మిక్స్ అవుతుంది. అందులో ఉన్న పంచదార కలిగి కూడా మనకి అత్యంత టేస్ట్ వస్తుంది. ఇది కూడా చాలా చలువ చేస్తుందండి మనకి పెరుగు పంచదార తినటం వల్ల. సో వీటిని ఏ విధంగా మనం చేసుకోవాలో అది నేను చూపిస్తాను. మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా ఒక మిశ్రమంలా కలిపి కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీకు ఎండాకాలం కాదు, ఏ కాలమైనా సరే ఇవి మార్నింగ్ టైము లేదా మధ్యాహ్నం టైంలో మనం తాగండి. హెల్తీ ఫుడ్ లాగా తీసుకోవచ్చు, ఆహారంతో పాటు తీసుకోవచ్చు. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు, అన్ని వయసుల వారు ఇష్టపడి తాగే డ్రింక్స్ అండి ఇవి. ఇక్కడ మనం ఒక గ్లాస్ తీసుకొని కటోర లస్సీ అంటాం దీన్ని. దీంట్లో బాదం కటోర లేదా బాదం పిసిని అంటాము, అది ఒక స్పూన్ వేసుకోండి. స్పూన్ వేసుకున్న తర్వాత దీంట్లో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇందాక మనము తీసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క స్వీట్ లస్సీని డైరెక్ట్గా ఇట్లా పోసి మనము తాగేయటమేనండి. దాన్ని మిక్స్ చేసుకొని ఆ నోటికి తగులుతూ బాదం గమ్ము చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇది ఒక రకమైన పద్ధతి అన్నమాట. అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇది స్వీట్ లస్సీ, ఓన్లీ మనం తయారు చేసిన లస్సీని దీంట్లో యాడ్ చేసుకోవటం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వాచ్ చేయండి, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. పరిశుభ్రంగా చేసుకోండి. థ్యాంక్ యూ.